హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈసారి రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతుంది. అదేవిధంగా వాస్తవానికి రైతులకు రైతు భరోసా డబ్బులు అనేది సాయం అందించాల్సి అయితే ఉండేది. కానీ ఇప్పటికే దాదాపు సంవత్సరం అనేది గడుస్తూ ఉంది. కొత్త సంవత్సరం అడుగు పెట్టబోతున్నారు. ఈ తరుణంలోనే న్యూ ఇయర్ గిఫ్ట్గా రైతుల ఖాతాలకు రైతులకు గుడ్ న్యూస్ అనమాట. సో ఈ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి సంబంధించి 12,000 రూపాయలు, వీరి ఖాతాల్లో వచ్చేసి 10,000 రూపాయలు, వీరికి 75,000 రూపాయలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వీరికి మాత్రం 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు కూడా జమ కాబోతున్నాయి అనమాట. ఏ పథకానికి సంబంధించి ఏంటి, వాస్తవానికి ఇన్ని డబ్బులు పడతాయా పడవా, ఇందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రేవంత్ ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా ప్రకటించనుందనమాట. దీనిలో యాసంగి సాగు పనుల్లో నిమగ్నమైన రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది, వారి ఖాతాలో జమ చేయాలని. ఇందుకు సంబంధించి ఈ మేరకు వ్యవసాయ ఆర్థిక శాఖ కసరత్తు అయితే వేగంగా చేయడం జరిగింది. సో ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఉత్సాహంగా ఉన్నటువంటి ప్రభుత్వం రాబోయే ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతులకు సహాయాన్ని సకాలంలో అందించి సానుకూలత మరీ పెంచుకోవాలని. సో ఇలాంటి రాష్ట్రంలో ఇక మాదిరిగానే ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చి ప్రస్తుతం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.5 ఎకరాలకు ఈ పథకాన్ని అయితే చేయబోతున్నారన్నమాట. ఇందులో ప్రధానంగా ఈసారి పారదర్శకత పెద్దపీట వేశారు. సో ఎవరికంటే శాటిలైట్ మ్యాపింగ్, అదేవిధంగా సర్వే చేయబోతున్నారట. ప్రయోగాత్మక నిర్వహించిన సర్వే విజయవంతమైందనమాట. క్షేత్రస్థాయిలో ఏఈఓలు సాగు వివరాలు సేకరిస్తున్నారు. గత ఏడాది యాసంగిలో సుమారు 79.54 లక్షల ఎకరాలలో ముఖ్యంగా పంటలు సాగవగా ఈసారి కూడా అదే స్థాయిలో అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త వారు కూడా యాడ్ కావడం జరుగుతుంది. సాగు లెక్కలకు సంబంధం లేకుండా సాగు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ సంక్రాంతి లోపు నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నమాట. దీంతో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత వానాకాలం సీజన్లోనే ప్రభుత్వం 69.40 లక్షల మంది రైతులకు దాదాపు 9 రోజుల్లోనే 8,744 కోట్ల నిధులు పంపిణీ అయితే చేశారు. ఈసారి యాసంగి సీజన్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దాదాపుగా గతం కంటే ఈసారి మరింత ఏదైతే పెంపు కోసం కావచ్చు, ఇతర కొత్త వేరే యాడ్ కోసం 9,000 కోట్లు అవసరమవుతామని చెప్పేసి ఆర్థిక శాఖ అంచనా వేసిందట. సీఎం రేవంత్ రెడ్డి కూడా నిధుల విడుదలకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొత్త ఉత్తేజాన్ని, పండుగ పూట రైతులకు చేతికి డబ్బులు అందితేనే వారు గుడ్ న్యూస్. ఎందుకంటే మొత్తానికి రుణమాఫీ అమలు చేసిన తర్వాత అందుతున్న భారీ ఆర్థిక సాయం కాబట్టి రైతాంగాన్ని 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నారు. రైతులకు సంబంధించి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈసారి ఏదైతే రైతులకు సంబంధించి కొత్త మార్పులు అయితే చేశారు కదా. 10 ఎకరాలు ఉన్న వస్తాయి, 20 ఎకరాలు ఉన్న వస్తాయి, 100 ఎకరాలు ఉన్న వస్తాయి. కానీ కొత్త రూల్స్ ఏంటంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఎవరైతే సాగు చేసే వారికి మాత్రమే ఈ రైతు భరోసా పైసలు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఒక రైతుకు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు సాగు చేసి 5 ఎకరాలు బీడుగా అంటే సాగు చేయకుంటుంటే శాటిలైట్ అయితే జర్మన్ టెక్నాలజీ వాడుకుంటారనమాట. సో ఇటువంటి తరుణంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అందరికీ ప్రభుత్వం మరి ఎలా శాటిలైట్ సర్వే మ్యాప్ చేయబోతున్నారు కుదరదు కాబట్టి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలను అయితే రైతులను దగ్గరికి పంపి ఎంత మందికి అంటే ఎన్ని ఎకరాల వరకు ఉంది, ఎలాంటి పంట పండిస్తున్నారు అనేది కూడా వెరిఫై అయితే చేస్తున్నారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ అయితే చేస్తున్నారనమాట ఏఈఓలు. ఇక ప్రతి ఏదైతే రైతులకు సంబంధించి పాని కొడితే పానిలో చూస్తుంది. అదేవిధంగా గతంలో ఎలాంటి పంట వేశారు, అదేవిధంగా శాటిలైట్ మ్యాపింగ్ గూగుల్లో చూస్తున్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైతే యూరియా తీసుకొచ్చారో ఎవరు ఏ పంట వేశారు, సో యూరియా అనేది కొన్ని పంటలకైతే తప్పనిసరి అవసరం పడుతుంది. సో దానివల్ల కూడా ప్రభుత్వం గుర్తించుకుంటుంది అనమాట. మొక్కజొన్న వేశారు, సో కంపల్సరీ రైతుకి ఇవి కావాలి, లేదంటే వ్యవసాయంలోకి సంబంధించి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే నారు మడులు కూడా వేస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల ఇప్పుడే నారు అనేది మొలుస్తూ ఉంది కాబట్టి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఇప్పుడే ముందు తెచ్చుకొని కలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఏదైతే యూరియా బస్తాలు కావచ్చు ఇతర పంటలకు సంబంధించి వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటివి అన్ని డీటెయిల్స్ అనేది కలెక్ట్ అయితే చేస్తున్నారు అనమాట. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి జనవరిలోనే మనకు సంక్రాంతి పండుగ రోజు అంటే 14, 15, 16 తేదీల్లో గతంలో ఏదైతే మొదటి విడత, రెండో విడత, మూడు విడత ఇలా రిలీజ్ చేశారుగా సేమ్ యాస్టేజ్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అయితే రైతు భరోసా అయితే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అన్ని అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. సో ఇందులో ప్రధానంగా చెప్తున్నారు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మరి రైతు భరోసా వస్తుందా రాదా అని చెప్పి చాలా అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. శాటిలైట్ టెక్నాలజీ అంటున్నారు. అదేవిధంగా ఈసారి చాలా వరకు ఏదైతే క్యాన్సల్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. గతంలో దాదాపు 5 లక్షల వరకు రైతులకు ఉన్నారన్నమాట, వ్యవసాయం చేయకుండా కూడా పైసలు అయితే జమ అయినట్టు. సో అటువంటి వారిని కూడా మినహాయింపు అయితే ఇస్తున్నారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఈసారి ఎకరానికి 12,000 రూపాయలు 2 సీజన్లో కలుపుకుంటే 6,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. ఎకరాల వారీగా ఎన్ని ఎకరాలు ఉంటే 2 ఎకరాల్లో 12,000, ఇక 3 ఎకరాలు ఉంటే 24,000 రూపాయలు ఇలా పెంచుకుంటూ అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట. సోషల్ మీడియా అప్డేట్స్ కూడా అందుతున్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు సర్వే చేస్తున్నారు కదా, ఈ సర్వే అనేది దాదాపు 10 రోజుల్లో కంప్లీట్ అయితే చేస్తారనమాట. దాని తర్వాత వచ్చేసి వెరిఫై చేస్తారు. దాని తర్వాత ఈ డీటెయిల్స్ అనేది కూడా ప్రభుత్వానికి నివేదిక రూపంలో వెళ్తుంది. పిఎం కిసాన్ ఎలా అయితే పోర్టల్లో పేరుందో అలాగే మనకు రైతు భరోసా సంబంధించి కూడా వ్యవసాయ అధికారి దగ్గర అయితే డీటెయిల్స్ అయితే ఉంటారన్నమాట. వారికి మాత్రమే ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈసారి 13, 14, 15 తారీఖులు అంటే 13 తారీఖే వచ్చేసి 5 ఎకరాలు ఒకటి నుంచి అంటే 0 అంటే ఒక గుంట నుంచి 5 ఎకరాల లోపు, తర్వాత వచ్చేసి 14 తారీఖు 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు, 10 ఎకరాలు అంటే 10 ఎకరాల నుంచి పైన వరకు 15 తారీఖు అంటే 100 ఎకరాలు ఉన్న వారికైనా ఇస్తారట. 2 విధాలు మాట్లాడుతున్నారు. ఒకటేమో 10 ఎకరాల వరకు లిమిట్ పెడతారు, లేదంటే 100 ఎకరాలు ఉన్నా కూడా 100 ఎకరాలు సాగు చేసిన వారు కూడా రైతు భరోసా పైసలు అయితే అంతాయని చెప్పేసి అంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో 100% సబ్సిడీతోనూ ఏదైతే ముఖ్యంగా వారికి ఏదైతే ఉపాధి కల్పించాలని ట్రాన్స్జెండర్లకు 75,000 రూపాయలు అందిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి సంక్రాంతి అదేవిధంగా న్యూ ఇయర్ కానుకగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి పరికరాలు పనిముట్లు ఉంటాయో అంటే ట్రాక్టర్లు, అదేవిధంగా రొటోవేటర్లు, ఇంకా కల్టివేటర్లు ఇలాంటివి అన్ని వరి కోత మిషన్లు ఇలాంటివి కూడా సబ్సిడీ కింద ఇవ్వడానికి ఎస్సీ ఎస్టీ వారందరికీ కూడా 40 నుంచి 50 ఇలా సబ్సిడీ కింద అయితే అందించబోతున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అంటే కేంద్రం కాస్త కొన్ని అంటే దాదాపుగా వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా భరిస్తుందన్నమాట. కేంద్ర సహకారంతో ఈ పథకాన్ని అయితే వర్తించనున్నారనమాట. ఇందుకు సంబంధించి దాదాపుగా 130,000 మందికి లబ్ధి చేకూరుతుంది. దాదాపుగా అప్లికేషన్ కూడా చేసుకున్నారు. వ్యవసాయాధికారిని అయితే కలవడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే యూరియా సంబంధించి స్లాట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. మీ ఏరియాలో అదేవిధంగా డిస్టిక్లో ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. యూరియా బ్యాగులు ఫిల్ చేసుకున్నట్లయితే అంటే ఉంటాయి అన్నమాట అక్కడ. సో అక్కడికి వెళ్ళి మనం తీసుకోవడానికి ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారనమాట. కొత్త మార్పులు అయితే చేశారు. చాలా వరకు ఇది సఫలం చేశారు. దీనివల్ల రైతులకు మేలు జరిగింది అంటున్నారు. కొంతమంది మాత్రం స్లాట్ బుకింగ్ అసలు యాప్ కూడా ఇన్స్టాల్ కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల అయితే స్టాక్ కూడా లేదని చెప్తున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈసారి ఎంతమందికి అంటే 69 లక్షల మందికి, కొత్తగా యాడ్ అయిన వారు దాదాపు 71 లక్షల మందికి అయితే మొత్తంగా అయితే ఇవ్వబోతున్నారట. సో రైతు భరోసా సంబంధించి సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి. సో ఈరోజు మ్యాక్సిమం అయితే ప్రధాన పత్రికలో కూడా రైతు భరోసా సంక్రాంతి పండుగకి అయితే ఇవ్వబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏదైతే వానాకాలం అంతకంటే సీజన్లో ముందిచ్చిన వారు కూడా పెండింగ్లో ఉన్నారు, వాటిని అయితే యాడ్ చేయడం జరిగింది అంటున్నారు. వారికి కూడా రైతు భరోసా అయితే ఇవ్వనున్నారు అనమాట. సో మొత్తానికి సోషల్ మీడియాలో అప్డేట్స్ కూడా అందుతున్నాయి.